ఈ మా సుష్మా కోవడానికి ముందు రోజు మీ ఇద్దరి మధ్య చాలా గొడవలయినట్టుగా కూడా మరి ఆరోపిస్తూ ఉన్నారు వాళ్ళ బంధువులంతా. దీనికేం చెప్తారు? చాలా అంటే చాలా కాదండి. జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఇట్లా అది అది నువ్వన్నావు, ఇది నేనన్నా, సరే అంతే గాని మా ఇద్దరి మధ్యలో చాలా గొడవ కాదు. ఏదో రొటీన్‌గా అందరికయ్యే గొడవ అయింది. ఆమె ఎళ్ళింది పడుకుంది. తెల్లారి ఆమె నైట్ అన్నం తినమంటే ఆళ్ళు తిన్నరు. నేను తిన్నా అయిపోయింది. తెల్లారి లేచింది ఆమె వంట చేసుకుంటుంది. నేను టిఫిన్ కాలేదు. ఆమె అప్పటికే టిఫిన్ స్టార్ట్ చేసింది. నేనెళ్ళిపోయినా. నేను తర్వాత తింటాను. ఎళ్ళేసి నేను అది కూకట్పల్లికెళ్ళాల్సింది ఎళ్ళినా. ఇంగా ఆమె 11:30 10 ఇప్పుడు నైట్ గొడవ తీవ్రమైన గొడవ ఉంటే నేను నేను నైట్ అందులో వాళ్ళిద్దరు అప్పుడే సూసైడ్ చేసుకొని నన్ను నా నా జీరో జీరో ఛాన్సెస్ నేను ఎవరైనా నమ్మేటోళ్ళు. ఆమె మార్నింగ్ లేచింది. మార్నింగ్ లేచి 10:30 వరకు నేను ఆమె వంటింట చేస్తుంది. నేను మాట్లాడినా. ఆమె టిఫిన్ అన్నది నేను సరే తర్వాత తింటా అని చెప్పి నేను కూకట్పల్లికెళ్ళేసిన. ఎళ్ళిన తర్వాత ఆమె 10:30 నుంచి 1 అప్రాక్సిమేట్‌లీ 3 అవర్స్, 4 అవర్స్ ఉంది. అంటే ఈ అంత ఉండదు, క్యారీ అవ్వదు గదండీ! అట్లా ఆ సిట్యుయేషన్‌లో ఆమె తొందరపడి చేసుకొని దాన్ని వాళ్ళ మదర్ చూసి ఆమె మదరు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగిందో గాని క్షణికావేశంలో ఆమె సూసైడ్ చేసుకుంది. తర్వాత ఆమెకేం జేయాలో అర్థం గాక ఆమె ఇంగ వాళ్ళెప్పుడు చాలా క్లోజ్. వాళ్ళిద్దరు ఆమె లేనిది ఆమె ఒక క్షణం ఉండదు. ఆమె చనిపోక మధ్యలో వీడెందుకని వాడిని చంపేసింది. అట్లా ముగ్గురు చచ్చిపోయి ఇప్పుడు నేను ముగ్గురు మధ్యలో నేనొక్కడిని ఎందుకున్నానో నా జీవితం ఎందుకు నేను బతికిండి వేస్ట్ గదా! చచ్చిపోతేనేమో వీనికి ఏదో రోగం, అప్పులున్నారు, వీళ్ళు అని అందరూ చచ్చిరని బతికుంటేనేమో ఇట్లా అలిగేషన్ చెప్పలేక చస్తున్నా. ఏం జేయాలి? ఒకటన్నా ఏదైనా ప్రూఫ్ చూపియమనండి. కనీసం ఒక ప్రూఫ్ ఇది అని అదని చూపియండి. ఏది చూపియరు. ఎంతసేపు అలిగేషన్, అల్లరి రాపిస్తారు, ఇందులో రాపిస్తారు.